TG07R 9999 ఫ్యాన్సీ నెంబర్ కోసం ఏకంగా 12 లక్షల రూపాయలు. హెచ్సియు భూములపై రీట్వీట్. స్మితా సబర్వాల్కు పోలీసుల నోటీసులు. కారును తొలగించకుండానే రోడ్డు వేసిన కాంట్రాక్టర్. చైనాకు భారీ షాక్ ఇచ్చిన ట్రంప్. ఏకంగా 245% ప్రతీకార సుంకాలు. తమ వాహనాలకు లక్కీ నెంబర్లు ఉండాలని కోరుకునేవారు వాటిని దక్కించుకునేందుకు పోటీలు పడ్డారు. రంగారెడ్డి జిల్లా ఆర్టీఏ కార్యాలయంలో జరిగిన బిడ్డింగ్ లక్కీ నెంబర్ల ధరలు లక్షల రూపాయల్లో పలికాయి. TG07R 999930 ఏకంగా 12,49,999 రూపాయలకు కాంగ్రూయెంట్ డెవలపర్స్ వారు దక్కించుకున్నారు. TG07AA 0009 నెంబర్ 8.50 లక్షల రూపాయలకి, TG07AA 0001 నెంబర్ను 4.77 లక్షలకి పలువురు దక్కించుకున్నారు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని చదును చేయడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు ఏఐని ఉపయోగించి జింకలు, నెమళ్లు దీన స్థితిలో చూస్తున్నట్లు ఫోటోలు ఎడిట్ చేశారు. అందులో మార్చి 31న ఓ నెటిజన్ పోస్ట్ చేసిన ఫోటోను IAS అధికారి స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు. తప్పుడు ఫోటోను షేర్ చేసినందుకు తెలంగాణ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులోని విషయాలను ఇప్పుడు బయటకు చెప్పలేమని పోలీసులు తెలిపారు. ఏదైనా పని చేసేటప్పుడు అడ్డుగా ఉన్న వస్తువును తీసి పక్కన పెడతాం. ఆ పాటి విచక్షణ కూడా మర్చిపోయారు ఓ కాంట్రాక్టర్. బాపట్ల జిల్లా వేటుపాలెం మండలం ఆమోదగిరి పట్టణంలో ఇంటి ముందు నిలిపిన కారును పక్కకు తీసేయకుండానే సిమెంట్ రోడ్డు వేసేశారు. బుద్ధి వెంకటరమణ అనే వ్యక్తి ఇంటి నుంచి చెన్నంశెట్టి సుబ్బారావు ఇంటి వరకు ఇటీవల సిమెంట్ రోడ్డును నిర్మించారు. అయితే బుద్ధి వెంకటరమణ ఇంటి ముందు నిలిపిన కారును అలాగే ఉంచి రోడ్డు వేసేశారు. అయితే ఏడాదిగా ఆ కారు అక్కడే ఉందని తీయమని యజమానికి ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకుండా ఇంటికి తలుపులు వేసి వెళ్లిపోయారని పంచాయతీ కార్యదర్శి తెలిపారు. అమెరికా చైనాల మధ్య సుంకాల యుద్ధం తారాస్థాయికి చేరింది. చైనా వస్తువులపై సుంకాన్ని ట్రంప్ ప్రభుత్వం 145% నుంచి 245% పెంచింది. దీంతో చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువుల ధరలు యుఎస్లో విపరీతంగా పెరగనున్నాయి. ఫలితంగా అమెరికన్లు చైనా వస్తువులను కొనడం ఆపేయడంతో ఆ దేశ కంపెనీలు విపరీతంగా నష్టపోతాయి. కాగా అమెరికా వస్తువులపై చైనా 125% టారిఫ్స్ విధిస్తోంది.